ఏదో మా తాతగారి యొక్క అనుగ్రహం, మా నాన్నగారి యొక్క ఆశీర్వాదంతో, మా బాబా గారి యొక్క సహకారంతో నేను కూడా కొన్ని దాంట్లో సామార్థ్యాలు చేశాను ఆంధ్రదేశంలో. ఆ కష్టం నాకు తెలుసు, బాగా తెలుసు. ఎందుకంటే ఎవరు శస్త్రం చెప్పాలన్నా వీడు శుతం చెప్పాల్సింది. వీడు శుతం చెప్పకపోతే శస్త్రం చెప్పడం కుదరదు. వీళ్ళకి అసలు విశ్రాంతి అనేది లేదు వీళ్ళకి శిష్యుల్లో. మరి అటువంటిది ముగ్గురు కూడా ఎంత అత్యద్భుతంగా గానం చేశారు. ముగ్గురేంటి, ముగ్గురికి ఇంకా ముగ్గురు, ఇంకో ముగ్గురికి ముగ్గురు, అట్లా ఇదే అది చాలా అత్యద్భుతంగా గంధర్వలోకాన్ని విన్నాం. గంధర్వ గానం అని విన్నాం తప్పిస్తే ఎప్పుడు కూడా ఏదో చూడలేదు. అది కూడా కథల్లో విన్నాం, గంధర్వ గానం అని. నిజంగా అత్యద్భుతంగా అట్లా జరిగింది. చాలా ఎంత చెప్పినా కానీ తక్కువ, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అది కాక ఇంకో పెద్ద విషయం ఏంటంటే మేము కూడా చేసాం. కొంచెం పొద్దుపోయినప్పుడు తొందరగా చెప్పడం, ఉన్నది చెబుతున్నాను నేను, వేగంగా చెప్పిన వాళ్ళు మేము. యథార్థంగా రాత్రి 1 గంట 12 అయితే ఏదో వెళ్ళిపోతారు. హోయ్యా 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 ఇట్లా చెప్పిన వాళ్ళం మేము. కానీ ఎంతైనా కానీ 12 కానీ 1 గంట కానీ హోయ్యా 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 ఇదే వేగం, ఇదే సఫలం. 12 కానివ్వండి, 7 కానివ్వండి, అట్లా ఎంతో ఓర్మిగా. వీళ్ళు కాక వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అట్లా సహకరిస్తూ కొంచెం త్వరగా చెబుదాం అని. వాళ్ళంటే వాళ్ళని ఎదురు తిరగలేరు, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎదురు తిరగలేరు కదా, సహాయంగా వచ్చిన వాళ్ళు. అట్లా కాకుండా అత్యద్భుతంగా చేసినందుకు మా నాన్నగారి స్మరణపూర్వకంగా చాలా 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 ఎత్తించదు. అంటే మా నాన్నగారి అభిప్రాయం ఏంటంటే, ఈ సామం ముగ్గురు ఒకటే సమానం. ఔద్ఘాతం చేసినందువల్ల అంటే అత్యంతం గొప్పది, కానీ ముగ్గురు లేకపోతే ఔద్ఘాతం ఏం చేస్తారు? ఆయన అందుకుంటేగా ఆయన చెప్పేది. ఆయన మళ్ళీ ఆయన స్తోభ చెబుతాగా ఆయన పైన నిధనం చెప్పేది. ఆయన చెప్పకుండా కూర్చున్నప్పుడు ఏం నిధనం చెబుతారు?